నమస్తే, వెల్కమ్ టు స్ట్రాబెరీ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు కోల్కతాతో ముంబై ఇండియన్స్ ఢీ. గిల్ కు 24 లక్షల రూపాయలు ఫైన్. చరిత్ర సృష్టించిన ఐపీఎల్ 17 సీజన్. అయోధ్య బాలరాముడికి మామిడి పండ్లతో నైవేద్యం. ప్రజ్వల్ వ్యవహారం బయటపెట్టిన బీజేపీ నేత అరెస్ట్. ఏపీ ప్రజలకు చంద్రబాబు కీలక పిలుపు. నేటితో ముగినున్న ఎన్నికల ప్రచారం. నక్సలైట్ ఏజెన్సీ ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే ముగినున్న ప్రచారం. తిరుమల శ్రీవారి సేవలో జేపీ నడ్డా. తెలంగాణకు రక్షణ కవచం బీఆర్ఎస్, హరీష్ రావు ఆసక్తికర ట్వీట్. ఐపీఎల్ లో ఇవాళ కోల్కతాతో ముంబై తలపడనుంది. ఈడెన్ గార్డెన్స్ లో జరిగే ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభం కానుంది. కేకేఆర్ వరుస విజయాలతో టేబుల్ టాపర్ గా కొనసాగుతుంది. ఆ జట్టు ఇప్పటి వరకు 11 మ్యాచ్లు ఆడి 8 గెలిచింది. దాదాపు ప్లే ఆఫ్స్ కు చేరువైంది. మరోవైపు ముంబై ఈ సీజన్ లో దారుణ ప్రదర్శనతో నిరాశపరుస్తుంది. ఇప్పటి వరకు ఆ జట్టు 12 మ్యాచ్లు ఆడి 4 గెలిచి ప్లే ఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమించింది. నిన్న సిఎస్కే తో మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా జీటీ కెప్టెన్ గిల్ కు బీసీసీఐ 24 లక్షల రూపాయల ఫైన్ వేసింది. అలాగే 10 మంది టీం సభ్యులకు, ఇంపాక్ట్ ప్లేయర్లకు 6 లక్షల చొప్పున జరిమానా విధించింది. ఈ సీజన్ లో జీటీ ప్లేయర్లకు జరిమానా వేయడం ఇది రెండోసారి. కాగా నిన్న మ్యాచ్ లో గిల్, సాయి సుదర్శన్ సూపర్ సెంచరీలతో చెలరేగారు. దీంతో జీటీ 35 రన్స్ తేడాతో గెలుపొందింది. ఐపీఎల్ 17 సీజన్ మరో రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు ఈ సీజన్ లో మొత్తం 14 సెంచరీలు నమోదయ్యాయి. మరే సీజన్ లోనూ ఇన్ని శతకాలు నమోదు కాలేదు. చెన్నైతో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ బ్యాటర్లు గిల్, సుదర్శన్ సెంచరీలు చేయడంతో ఈసారి శతకాల సంఖ్య 14కు చేరింది. కాగా 2023 సీజన్ లో 12 సెంచరీలు నమోదయ్యాయి. అలాగే 2022లో 8, 2016లో 7, 2008, 2011, 12, 19లో 6 శతకాల రికార్డులకు చేరాయి. అక్షయ తృతీయ సందర్భంగా శుక్రవారం అయోధ్యలోని బాలరాముడికి మామిడి పండ్ల నైవేద్యంగా సమర్పించారు. మామిడి పండ్లతో పాటు డ్రాగన్ ఫ్రూట్, దానిమ్మ, కివీ ఫ్రూట్, గ్రేప్స్ తో పాటు మ్యాంగో జ్యూస్ బాటిల్ సైతం స్వామివారికి నివేదించారు. గుమ్మానికి కట్టిన మామిడి తోరణాలకు సైతం పండ్లను వేలాడదీయటం ఆకర్షణీయంగా ఉంది. దీంతో పాటు అస్సాంలో తయారు చేసిన ప్రత్యేక బంగారు వస్త్రాలతో రాముని ముస్తాబు చేశారు. సంచలనం రేపిన ప్రజ్వల్ రేవన్న సెక్స్ స్కాండల్ వ్యవహారాన్ని బయటపెట్టిన బీజేపీ నేత దేవరాజ్ గౌడ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై ఓ మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతో కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఓ స్థలాన్ని విక్రయించే విషయంలో గౌడ తనను లైంగికంగా వేధించాలని ఆమె ఫిర్యాదు చేశారు. కాగా దేవరాజ్ గౌడ 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి ప్రజ్వల్ తండ్రి రేవన్న చేతిలో ఓడిపోయారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే, ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూసారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 x 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది.
ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. ఏపీ ప్రజలకు టీడీపీ అధ్యక్ష చంద్రబాబు కీలక పిలుపునిచ్చారు. శనివారం చంద్రబాబు మాట్లాడుతూ జగన్ ఫోటో ఉన్న పాసు పుస్తకాల కాపీలను ప్రజలు దహనం చేయండి. సాయంత్రం 4 గంటలకు వీధుల్లోకి వచ్చి కాపీలు తగలబెట్టాలని పిలుపునిచ్చారు. అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తాం. పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ బొమ్మలు ఎందుకు? ప్రజాప్రభుత్వం రాగానే రాజముద్ర వేసి పాసు పుస్తకాలు అందిస్తామని అన్నారు. ఇవాల్టితో తెలుగు రాష్ట్రాల్లో 4వ విడత ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ రోజు సాయంత్రం 5 గంటలతో పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రచారం ముగించాల్సి ఉంటుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు 10 రాష్ట్రాల్లో ఈసీ ఎన్నికలు నిర్వహిస్తుంది. మొత్తం 10 రాష్ట్రాల్లో 96 పార్లమెంట్ నియోజకవర్గాల్లో మే 13వ తేదీన పోలింగ్ జరగనుంది. ఇదే సమయంలో ఏపీ అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా పోలింగ్ ఉండనుంది. జూన్ 4వ తేదీన ఫలితాలను ప్రకటించనున్నారు. తెలంగాణలోని నక్సలైట్ ఏజెన్సీ ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకు ప్రచారం ముగియనుంది. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని సిద్పూర్, ఆసిఫాబాద్, పెద్దపల్లి పరిధిలోని చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, వరంగల్ నియోజకవర్గంలోని భూపాలపల్లి, మహబూబాబాద్ పరిధిలోని ములుగు, పెనుపాక, ఇల్లందు, భద్రాచలం, ఖమ్మం పరిధిలోని కొత్తగూడెం, అశ్వారావుపేట అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో సాయంత్రం 4 గంటలకే ప్రచారం ముగియనుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో వెంకన్న సేవ చేసుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. మోడీ నాయకత్వంలో దేశం, సమాజం మరింత అభివృద్ధి చెందాలన్నారు. ప్రజలంతా సంతోషంగా ఉండాలని శ్రీవారిని వేడుకున్నట్లుగా జేపీ నడ్డా తెలిపారు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ముగియనున్న వేళ మాజీ మంత్రి హరీష్ రావు ఆసక్తికర ట్వీట్ చేశారు. తెలంగాణకు రక్షణ కవచం బీఆర్ఎస్ అని పేర్కొన్నారు. మీ కష్టాలతో నిలబడాలంటే, మీకోసమే తలపడాలంటే బీఆర్ఎస్ గెలిచి నిలబడాలి. పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేద్దాం, ప్రశ్నించే గొంతులను పార్లమెంట్ పంపిద్దామని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. నేడు కోల్కతాతో ముంబై ఇండియన్స్ ఢీ. గిల్కు 24 లక్షల రూపాయల ఫైన్. చరిత్ర సృష్టించిన ఐపీఎల్ 17 సీజన్. అయోధ్య బాలరాముడికి మామిడి పండ్లతో నైవేద్యం. ప్రజ్వల్ వ్యవహారం బయటపెట్టిన బీజేపీ నేత అరెస్ట్. ఏపీ ప్రజలకు చంద్రబాబు కీలక పిలుపు. నేటితో ముగినున్న ఎన్నికల ప్రచారం. నక్సలైట్ ఏజెన్సీ ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే ముగినున్న ప్రచారం. తిరుమల శ్రీవారి సేవలో జేపీ నడ్డా. తెలంగాణకు రక్షణ కవచం బీఆర్ఎస్, హరీష్ రావు ఆసక్తికర ట్వీట్. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రాబెరీ టీవీ.